టేస్టీ చికెన్ ఫ్రై కోసం 1 కేజీ చికెన్ తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో 1 పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసి శుభ్రంగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మసాలా కోసం 2 ఇంచులు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 3-4 యాలక్కాయలు, 1 స్టార్ ఫ్లవర్, 1 చిన్న బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఇంచుల ఎండుమిర్చి, ఎండు కొబ్బరి కానీ జీడిపప్పులు కానీ 5-6 మిర్చి తీసుకోండి, ఎండుమిర్చి. ఇవన్నీ బాగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్ద ఆనియన్ కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా. కళాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఈ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసి అందులోనే 2-3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, అందులోంచి వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి. కొంచెం వచ్చిందన్న అందులో మిర్చి, ఇందాక పొడి చేసి పెట్టుకున్న మసాలా అన్నీ వేసేసి బాగా దగ్గరికి వచ్చేందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 25 మినిట్స్ వరకు మగ్గించుకోండి. పైన కొత్తిమీర, కరివేపాకు వేస్తే చికెన్ ఫ్రై రెడీ.